ఈ వీడియోలో మనం ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి మనం గ్రిడ్ సిస్టమ్ని ఏ విధంగా సెటప్ చేయాలో చూద్దాము. సో దాని పర్పస్ మనం యూజ్ చేసేది సింపుల్గా కాల్ క్లాస్. ఓకే, assume we have simple layout with 2 columns. We want 2 columns split to 25 by 7 all devices. We will add the following classes to 2 or more classes. Extra small classes. రైట్, నాకు 2 కాలమ్ లేఅవుట్ తోటి ఫర్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి నేను ఇప్పుడు కోడ్ డెవలప్ చేయాలి. ఓకే, ఏం చేస్తాం? ఫస్ట్ div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్. ఓకే, నాకు కొద్దిగా ఎఫిషియెంట్గా కావాలి కాబట్టి ఒక h1 ట్యాగ్ తీసుకుని ఇక్కడ ఫర్ ఎక్స్ట్రా స్మాల్ అని చెప్పి పెట్టాను, SMALL స్మాల్. తర్వాత ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఇందులో లోరం రాసుకున్నాను. సారీ LO లోరం. తర్వాత ఇప్పుడు div క్లాస్ ఈక్వల్స్ టు రో క్లాస్ ఫస్ట్. ఓకే, రో. ఇందులో మనకి 2 కాలమ్స్ కావాలి. 2 కాలమ్స్ లేఅవుట్. ఒకటి అంటే 25%, 75%. అంటే మనం ఏం తీసుకోవాలి? 25% అంటే 50-50 తీసుకున్నాం. ఫస్ట్ ఒక కాలం 50% ఉండాలి, ఇంకో కాలం 50% ఉండాలి. ఓకే, సో దాని పర్పస్ మనం చూసుకున్నట్టయితే div ఫర్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్. అందుకని సింపుల్గా మనం కాలే వాడుకుంటాం. కాల్ ఐఫన్ 6. ఓకే, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి BG సక్సెస్ అని పెట్టాను. ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను. ఓకే, తర్వాత ఇంకో కాలం div క్లాస్ ఈక్వల్స్ టు కాల్ -6 BG వార్నింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, గ్రిడ్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసి ఉంటుంది. 6 అంటే 50%. లేదు ఇక్కడ ఏదైనా లారం వాడుకోవాలనుకుంటే లోరం వాడుకోండి. అంటే కొద్దిగా టెక్స్ట్ పెడుతున్నాను అన్నట్టు, అంతే. సో సేవ్ చేశాను. ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఫర్ ఎక్స్ట్రా స్మాల్ ఓన్లీ కాల్ అనే మెన్షన్ చేశాను. మనకి ఇక్కడ లార్జ్ డివైసెస్కి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని మినిమైజ్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడికి వచ్చేసరికి మీడియం వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ వచ్చింది. ఇక్కడతోటి మనకి కట్ అయిపోతుంది. ఓకే, అంటే నా బ్రౌజర్ సపోర్ట్ చేయటం అంటే నాకున్న ప్రాబ్లం ఇది. అందుకని W3 Schools ఓపెన్ చేసి ట్రైట్ ఎడిటర్ ఉంటుంది కదా, ట్రైట్ ఎడిటర్లో ఒకసారి టెస్ట్ చేద్దాం. స్టాఫ్ 4. సో ఇక్కడ ట్రైట్ ఎడిటర్ టైప్ యువర్ సెల్ఫ్. సో ఇదంతా తీసేస్తున్నాను, మనం రాసిన కోడ్ వరకే పెడదాం ఇక్కడ. ఓకే, క్లాస్ ఈక్వల్స్ కంటైనర్. రైట్, ఇంకొకటి పెడుతున్నాను, రన్ కొడుతున్నాను. చూడండి వచ్చింది కదా. సో ఇక్కడ హారిజాంటల్ వ్యూ తీసుకున్నాం. సో పెద్ద స్క్రీన్లో బాగానే ఉంది. స్మాల్ స్క్రీన్లో నేను మీకు ఎక్స్ట్రా స్మాల్కి వచ్చేసరికి ఏమవుతుందో చూడండి. ఎక్స్ట్రా స్మాల్కి వచ్చేసరికి మీకు హారిజాంటల్ స్టాక్ అయిపోతుంది. ఓకేనా? సో మన డివైస్లో కనపడలేదు. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దది చేస్తే ఓకే, స్మాల్ ఇంత సైజ్ ఎంత దీనికి చూసుకున్నట్టయితే సైజు less than 576 pixel.
సో ఇప్పుడు నేను 3 కాలమ్స్ 9 కాలమ్స్ లేకపోతే 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేద్దాము. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, ఇంకో div క్లాస్ తీసుకొని ఇక్కడ అన్నీ కూడా 3 3గా పెట్టుకుంటారు. 3 3 సో ఇప్పుడు 4 కాలమ్స్ కింద డివైడ్ చేసాం, అంతే కదా. సో రన్ రన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్లాస్ ఈక్వల్స్ డివి ఇక్కడ పోయిందండి, ఓకే 6 ఇచ్చేసాం మనం. 3 కాల్ 3 అంటే 3 కాలమ్స్ కింద డివైడ్ అవుతుంది. మొత్తం 4 3 12 చూడండి ఇక్కడ. ఓకే, సో లార్జ్ డివైజెస్లో ఓకే, స్మాల్ డివైజెస్లోకి వెళ్తున్నాను, ఎక్స్ట్రా స్మాల్లోకి వెళ్ళిపోయాను. చూడండి ఓకే, హారిజాంటల్గా స్టార్ట్ అయ్యింది. తర్వాత make sure that the sum of heads up to 12 for available 12 columns. 33 66%లో నాకు స్ప్లిట్ కావాలి అంటే కాలం 4 కాలం 8 వాడుకుంటున్నాం. యూ వుడ్ యూజ్ ద కాలం 6 రైట్. తర్వాత వచ్చేసి ఆటో లేఅవుట్ కాలమ్స్ అంటే ఇక్కడ మనం ఎంత సైజు కావాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం మనం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 3 కాలమ్స్ 2 కాలమ్స్ ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇలా కాకుండా నేను ఏం మెన్షన్ చేయలేదు అనుకున్నాం. ఓకే, 3 తీసేస్తున్నా, వీటిని ఆటో కాలం లేఅవుట్స్ అంటాం అన్నమాట. ఓకే, ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది బూస్టర్. ఓకే, ఇంకోటి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు ఇంకా సైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎన్ని కాలమ్స్ కావాలి ఎంత అనేది ఇంకా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటాం. ఓకే, ఏదో మిస్టేక్ చేశాను. రైట్, వీటిని ఆటో కాలం లేఅవుట్స్ అంటాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి div క్లాస్ ఈక్వల్స్ టు ఎన్ని మెన్షన్ చేయాలనుకుంటే అన్ని. ఓకే, సో ఇక్కడ అయితే 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. div క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ పీరియడ్. చూడండి ఇప్పుడు div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ పీరియడ్, div క్లాస్ ఈక్వల్స్ టు రో. సో టోటల్గా మనకి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపిస్తుంది. 1 2 3 4. ఇక్కడ ఒక బిఆర్ వాడుతున్నాం. ఓకే, ఫైవ్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇంకోటి తీసుకుంటాం. 4 ఆఫ్ 5 ఆఫ్ 4 అని చెప్పి పెడుతున్నాను. 5 ఆఫ్ 5. సో 5 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు మనం ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ గురించి చూసాం. అలాగే గ్రిడ్ స్మాల్. సో గ్రిడ్ స్మాల్లో కూడా మనం చేయాల్సింది ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ క్లాస్. ఓకే, ఏంటిది, ఇది స్మాల్ డివైజెస్ SM-6 అని పెట్టుకుంటాం. SM- మీరు లాస్ట్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీ వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. SM కాల్ ఐకాన్, SM కాల్ ఐకాన్, SM కాల్ ఐకాన్, SM కాల్ ఐకాన్, SM. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూడండి.
సో సేమ్ మనం బ్రౌజర్ని మినిమైజ్ చేయాలి. చూడండి ఇక్కడ బ్రౌజర్ చిన్నగా అయ్యేసరికి మనకి హారిజాంటల్గా స్టార్ట్ అవుతుంది, రైట్. ఇంకా స్మాల్ డివైజెస్కి ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. అంటే వెరీ స్మాల్ డివైజెస్కి అయితే మరి ఏం జరుగుతుంది? సో అక్కడ కూడా హారిజాంటల్గా ఇది అయిపోతుంది. ఓకే, అంటే లెస్ దాన్ ఎంత సైజు కన్నా తక్కువ అయితే స్మాల్ డివైజెస్ అనుకుంటున్నామో అలాంటప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక్క స్మాల్ కాలే వాడేసుకుంటే అన్నిటికీ పర్ఫెక్ట్గా వస్తుందంటే మనకి మొబైల్లో డిస్ప్లే అయ్యేటప్పుడు ఒకలాగా డిస్ప్లే అవ్వాలి మన సైటు, సిస్టంలో చూసేటప్పుడు ఒకలాగా డిస్ప్లే అవ్వాలి. ఓకే, మొబైల్లో చూసేటప్పుడు మనకి 3 కాలం లేఅవుట్లో కనపడితే ఇందులో చూసేటప్పుడు 2 కాలం, సిస్టంలో చూసేటప్పుడు 2 కాలం లేఅవుట్లో డిస్ప్లే కావాలి. అలాంటప్పుడు మనం మిక్స్డ్ క్లాసెస్ కాల్ ఐఫోన్ ఎస్ఎం, కాల్ ఐఫోన్ ఎల్జీ ఇలా వాడుకుంటాం అనమాట. ఒకసారి అవి కూడా మీకు కమింగ్ వీడియోస్లో వస్తుంది, చూద్దరు కానీ. ఓకే, ఇక్కడ ఇదే కోడ్ని తీసుకెళ్ళి ఒకసారి W3 స్కూల్స్లో ఉన్న చూడండి ఇంకా ఓకే, సో ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ కూడా ఇది హారిజాంటల్ లేఅవుట్ వచ్చేసి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో లేఅవుట్ కాలం కూడా సెట్ చేసుకున్నాం. ఆటో లేఅవుట్స్ ఎన్ని డిసమ్ తీసుకుంటే అన్ని కాలమ్స్ మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది.